ఏదో టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ సాగర్. ఇవాళ మన సింగిల్ టీవీ సాగర్లో రైజింగ్ స్టార్ కునాల్తో ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూడడానికి మీరు రెడీ అయినా? వెల్కమ్ టు సింగిల్ టీవీ సాగర్. హలో. ఓ థ్యాంక్ యూ. మరి ఈ ఇంటర్వ్యూకి మీరు రెడీ అయినా? నేను ఎవరు రెడీ అండి. సో కునాల్, మీ కరెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. సినిమా అండి యాక్చువల్గా నిద్రలేని రుద్ర టైటిల్. నిద్రలేని రుద్ర. గుడ్. అదనమాట. అంటే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. టైటిల్ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అదే అలానే ఉంటుంది సినిమా అంతా కూడా అలానే ఉంటుంది. మీ అంచనాలకి ఏ కొంచెం కూడా తగ్గదు. మీ ముందర సినిమా చాలా పెద్ద హిట్ అయింది కునాల్ గారు. దాని తర్వాత మీకు చాలా వందలాది ఆఫర్స్ వచ్చి ఉంటాయి. మరి బట్ అన్నిట్లో మీరు ఈ సినిమాని ఎందుకు చూస్ చేసుకున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. అదే అది మీరు అన్నట్టు అది చాలా పెద్ద హిట్ అయిపోవటం వల్ల మాకే అంచనాలకి మించి హిట్ అయిపోయింది. మాకేమో నెక్స్ట్ నేను ఏం చేయాలనేది ఆలోచన అంతుపట్టలేదు. ఓకే. అలాంటి టైంలో ఈ కుర్రాడు కొత్తవాడు చిన్నవాడు మంచి డైరెక్టర్ మంచి స్టఫ్ ఉంది తీసుకొచ్చాడు. మంచి కథ అదంతా తీసుకొచ్చి మీకు కూడా బాగా నచ్చింది. చాలా బాగా చెప్పాడండి. తెరకి కూడా బాగా తెరకెక్కిస్తున్నాడు. దాంట్లో కూడా ఏమీ ప్రాబ్లం లేదు. సో దానివల్ల కొత్త వాళ్ళకి మనం ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటాం కదా, అది కూడా ఉంది. అదే సో దాన్ని అలాగే ఇతనికి మనం లైఫ్ ఇద్దామని. సరే, మరి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ ఉండబోతుంది? ఈ క్యారెక్టర్ అండి బేసిక్గా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి. ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఒక కుర్రాడు ఒక అంటే జస్ట్ ఇంటర్ అది పాస్ అయిన కుర్రాడు ఎలా ఎదుగుతాడు అంటే అన్ని వనరులు అవన్నీ ఉండవు పాపం అతనికి, ఏదో పేదవాడు అదంతా. సో అలా కొంచెం అందుకనే కొంచెం లోగా అలా అలా చేస్తున్నాను అనమాట. స్క్రాచ్ టు స్టార్ట్. ఎగ్జాక్ట్లీ అండి. చాలా పెద్దవాడు అవుతాడు. రజనీకాంత్ లాంటి ఇమేజ్ రాబోతుంది అనమాట మీకు ఈ సినిమా. అంటే మీరు మరీ నన్ను రిజెక్ట్ ఇచ్చేస్తున్నారు. సరే అదనమాట అండి స్టోరీ. కునాల్, ఇప్పుడు మీ ట్విట్టర్ అకౌంట్ గురించి మాట్లాడుకున్నాం. ట్విట్టర్లో మీకు ఇప్పటికే ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. మీరు మీ అభిమానులతో ఎప్పుడు కనెక్టెడ్గా ఉంటారు. అసలు మీరు తుమ్మినా దగ్గినా బాత్రూమ్కి వెళ్ళినా ట్విట్టర్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇలా? అంటే వేరే ఎగ్జాక్ట్లీ అండి. ఎగ్జాక్ట్లీ నేను రీసెంట్గానే ఒక సినిమా చూసానండి, ట్రూ మ్యాన్ షో అని. దాంతో బాగా ఇన్స్పైర్ అయ్యానండి. సో నేను ఐ వాంట్ మై లైఫ్ టు బి అన్ ఓపెన్ బుక్. జిమ్ క్యారీ మూవీ. ఎగ్జాక్ట్లీ అండి. జిమ్ క్యారీ అండ్ నేను మంచి అభిమాని. మా అందరికి కూడా చాలా ఇష్టం. అవునండి. సో అందుకని ఐ వాంట్ మై లైఫ్ టు బి అన్ ఓపెన్ బుక్ బిఫోర్ మై ఫ్యాన్స్. బిఫోర్ యువర్ ఫ్యాన్స్. చాలా ట్రాన్స్పరెన్సీ. చాలా ట్రాన్స్పరెన్సీ. మీ ఫ్యాన్స్ దగ్గర నుంచి ఏది దాచడం ఇష్టం ఉండదు. నేను అందుకనే వెళ్ళినా వచ్చినా ఏం చేసినా కూడా పెడుతున్నాను. ఈ మధ్యన చాలా స్పందన వస్తుంది. నాకు చాలా బాగుందండి. దేనికైనా చాలా లైక్స్ కూడా. ఫేస్బుక్ లో అప్డేట్ చేశాను అంటే లైక్స్ అండి బీభత్సంగా. అసలు చాలా ఆనందంగా ఉందండి. ఈ మధ్య మీరు బాత్రూమ్ లో కూడా గాగుల్స్ పెట్టుకుని వెళ్తున్నారండి, ఏ సంగతి? అంటే సంగతి అంటూ ఏమి లేదండి. బేసిక్గా మనం కొత్తగా ఒక బ్రాండ్ని ఎండోర్స్ చేసాము. ఏ బ్రాండ్ అండి? రీబోస్. రీబోస్ విన్నట్టున్నారు. ఇదే దొరుకుతుంది కదా. ఎగ్జాక్ట్లీ అండి. నాకు చెప్పారు చాలా మంది 150-200 ఇస్తున్నారండి. అది వాళ్ళు కూడా కొత్త వాళ్ళు పాపం మార్కెట్ ఎంటర్ అవుతున్నారు. సరే, ఎంకరేజ్మెంట్ అనేది మనకి బ్లడ్ లో ఉన్న విషయం. అలా డైరెక్టర్ని వీళ్ళని ఎండర్స్ చేస్తూ ఉంటాను అనమాట. సో అదే నేపథ్యంలో ఇది కూడా ఎండర్స్ చేశాను. అదంట అది సంగతి. మీరు ఖాళీ టైమ్స్లో ఏం చేస్తుంటారు? ఖాళీ టైం నాకు పెద్దగా ఖాళీ టైం అంటే ఏమి ఉండదండి. అంటే ఉన్న కొద్ది టైంలో ఏం చేస్తుంటారు? అదే అంటే మా ఊరు ఉందండి. మా ఊరి దగ్గరలో మంచి ఒక 10 ఎకరాల పొలం ఉంది మాకు. ఓకే. అక్కడ వెళ్ళి
దున్నుతూ అంతా ఏంటి మీరు పొలం దున్నుతారా? అవునండి, మొన్ననే వరి పంట వేసి వచ్చాను. ఇది మా అందరికి చాలా కొత్త విషయం అండి, ఇప్పటిదాకా తెలియదు. ఇది లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ సింగిల్ టీవీ సాగర్ లోనే విషయం మనకు తెలుస్తుంది ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే మిగతా స్టార్స్ లైఫ్ స్టైల్ చాలా వేరుగా ఉంటుంది, పబ్బులు కానీ డిస్కోలు కానీ తిరుగుతూ ఉంటారు. నాకు అదంతా లేదు. బేసిక్ గా నాకు కొంచెం స్పిరిచువల్ భావాలు ఎక్కువండి. స్పిరిచువల్ అంటే మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగలుగుతున్నాను. మీరు ఎప్పుడు స్వామి నిత్యానంద ఆశ్రమానికి తరచుగా వెళ్తూ ఉంటారని, ఆయనతో చాలా గంటలు ఏకాంతంగా గడుపుతుంటారని మాకు తెలుసు. అవునండి అవునండి అవునండి. కునాల్, మీ పైన చాలా పెద్ద రూమ్ ఉంది. మీరు సెట్స్ లో ఎప్పుడు చాలా మూడీగా చిరాగ్గా ఉంటారని, కో ఆర్టిస్ట్ పైన డైరెక్టర్స్ పైన ఎప్పుడు అరుస్తూ ఉంటారని అందరూ అనుకుంటున్నారు. ఎవరు చెప్పిందండి నేను సెట్స్ లో మూడీగా ఉంటాను అండి? ప్లీజ్, అంటే నేను జస్ట్ రూమర్ చెప్తున్నాను, నిజమా కాదని అడుగుతున్నాను. అదే అండి, అసలు ఎలా ఎలా స్ప్రెడ్ చేస్తాను ఇలాంటి రూమర్స్ నాకు అర్థం కాదండి. చూడండి, నేనంటే ఏంటంటే నేను క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతానండి. నేను మిగతా అంతా పట్టించుకోను. వచ్చి ఇదని అదని ఒకటి ఎవడన్నా అంటూ ఉంటే కోపం రాదా అండి? కోపం వస్తుంది, కానీ అంత అరవాల్సిన అవసరం ఉంది. అంటే అరవటం కాదండి, రెస్పెక్ట్ అరవనండి. నేను అరవను, క్లియర్ గా చెప్తాను అంతే. నేను అరవను, నేను అరుస్తానే అండి. నేను స్పిరిచువాలిటీ పక్కన పెట్టుకున్నాను. మీరు ఇండస్ట్రీలో సింగిల్ అని చలామణి అవుతున్నారు, కానీ మీకు ఆల్రెడీ ఇండస్ట్రీలోకి రాకముందే పెళ్ళైందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూసారుగా, స్పిరిచువాలిటీ ఓపెన్ బుక్ అని ఎన్నో మాటలు చెప్తారు, కానీ నిజ జీవితంలో ఎన్నో రహస్యాలు. ఇది ఇవాల్టి సింగిల్ టీవీ సాగర్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.